మీకు భక్తి ఎక్కువ, దేశభక్తి ఎక్కువ. దేశభక్తి ఎక్కువ, మామూలుగానే భక్తి, దేశభక్తి. అది అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను, నాకు నా ఇబ్బందుల వల్ల, లేకపోతే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది చెయ్యలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట? అంటే ఏం లేదండి, నేను ఎప్పుడు బిజీగానే ఉన్నాను. అదృష్టం ఏంటంటే చాలా మంది చెన్నై వచ్చినా అవకాశాలు ఉండాలి కదా. ఒక డైరెక్టర్ దగ్గర చేరినా, అసిస్టెంట్ డైరెక్టర్ చేరినా, లేదా కంపెనీలో చేరినా, సో ఒక 10 ఏళ్ళు అయినా ఒక 4 సినిమాలు, 5 సినిమాలు, 10 సినిమాలు చేసి ఉంటారు అంతే. నేను కాకపోతే నా అదృష్టం లేకపోతే చేసే ఎప్పుడు బిజీగానే ఉన్నాను. వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేదే లేదు. కంటిన్యూగా ఎప్పుడు ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే. పాపం మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా థర్డ్ బాయ్ లాగా వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం, అలాగే వాళ్ళతోటి ఉండి మింగిలయ్యి అలాగే ఆ టైమే లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు నేను విజయశాంతి గారితో పర్సనల్గా పనిచేస్తున్నాను. అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది, ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది. తను బాగా బిజీ. అవును, 6 కాల్ షీట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి. అందువల్ల అదే ముఖ్యం. అంటే వెళ్ళొచ్చు వెళ్ళేసి, కానీ వర్క్ ముఖ్యం, తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను. అదేలేండి. అదే ఇప్పుడు అసలు బేసిక్గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో, అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరంతా ఊటీలో ఉన్నట్టున్నారు, నేషనల్ అవార్డు అనౌన్స్ అయిన టైం. చిరంజీవి గారి షూటింగ్ లో ఉన్నారు మీరు. అసలు కర్తవ్యం అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చింది? నేనేమనుకున్నా అంటే తనతో సినిమా తీయాలి, ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను. పోలీస్ ఆఫీసర్ చేద్దామంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి. అంటే అప్పటిదాకా ఒక 2 సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ. మంచి దొంగన సినిమా, అది కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ ఏముండదు. కానీ ఫస్ట్ టైం చూస్తాను కాదు, కాకపోతే ఇదేమో ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అంతకుముందు